అందరికీ నమస్కారం. ఇంతకుముందు తరగతిలో 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం నుండి ప్రత్యక్ష దైవాలు పాఠం వ్యక్తీకరణ, సృజనాత్మకత, 3 ప్రశ్నలకు సమాధానాలు, అలాగే ఆలో కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. దానికి కూడా సమాధానం చెప్పుకున్నాము. ఈరోజు 2వ ప్రశ్న, ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. జవాబు: ధర్మవ్యాధుడు తల్లిదండ్రులను సేవించడమే జీవిత పరమావధిగా భావించాడు. వారికి తీయని పండ్లు, సువాసన భరితమైనటువంటి హారాలు, బట్టలు, రుచికరమైన భోజనం సమర్పించేవాడు. తల్లిదండ్రుల సేవ వలననే తనకు జ్ఞానం కలిగిందని నమ్మాడు. తల్లిదండ్రులను సేవించని విద్య వృధా అని అతని భావన. అందుకే తల్లిదండ్రులను విడిచిన కౌశికునిపై అయిష్టత పెంచుకున్నాడు. అతనికి అదే విషయం చెప్పాడు. అతనికి జ్ఞానోదయం కలిగించాడు. తల్లిదండ్రులను తప్ప దైవాన్ని కూడా ఆరాధించని గొప్ప జ్ఞాని ధర్మవ్యాధుడు. తల్లిదండ్రులే ముక్కోటి దేవతలని, ఆర్షధర్మాన్ని అవగాహన చేసుకున్నవాడు. ఆర్షధర్మము అంటే మునులు ఆశ్రయించినటువంటి ధర్మం. ఆదర్శవంతమైన స్వభావం కలవాడు ధర్మవ్యాధుడు. కేవలం ధర్మాలను తెలుసుకోవడం, చెప్పడమే కాకుండా ధర్మాన్ని ఆచరించి చూపించే స్వభావం కలవాడు ధర్మవ్యాధుడు. ఎంతోమంది వ్యక్తులకు ఆదర్శంగా నిలిచినటువంటి వాడు ధర్మవ్యాధుడు. కాబట్టి ధర్మవ్యాధుడి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ధర్మవ్యాధుడి యొక్క వ్యక్తిత్వం. 3వ ప్రశ్న, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధుని అభిప్రాయ ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి. ప్రశ్న ఇంకొకసారి చూడండి. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధుని అభిప్రాయ ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి. జవాబు: వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణం తల్లిదండ్రులకు పిల్లలకు అభిప్రాయాల మధ్య అంతరం పెరిగిపోయింది. పెద్దల అభిప్రాయాలను పిల్లలు గౌరవించడం లేదు. మారుతున్న కాలంతో పాటు తాము మారాలని పెద్దలు సర్దుకోవడం లేదు. ఈ కారణాలతో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. కానీ తల్లిదండ్రులను ఆదరించి సేవించవలసిన బాధ్యత పిల్లలదే. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను దేవతల కంటే ఎక్కువగా భావించాడు, సేవించాడు. జ్ఞాని అయ్యాడు. భగవంతుడు ఉన్నాడో లేడో మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ తన కడుపులో 9 మాసాలు మోసి ప్రాణాలకు తెగించి జన్మనిచ్చే తల్లి ఉంది. ఎన్నో బాధలు భరిస్తూ పిల్లలను పెంచుతుంది. తన రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు ఇస్తుంది. అటువంటి తల్లికి ఏమిచ్చినా రుణం తీరదు. తండ్రి కూడా పిల్లల అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమ పడతాడు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. తన పిల్లల సుఖమే తన సుఖంగా భావిస్తాడు. అటువంటి తండ్రి రుణం కూడా తీర్చుకోలేం. ఇది గ్రహించినవాడు కాబట్టే ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకున్నాడు. వారికి చక్కని పండ్లు ఇచ్చాడు, హారాలు ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు, చక్కని భోజనం పెట్టాడు. ఆ సేవలకు తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
తల్లిదండ్రులను విడిచిన కౌశికుని అసహ్యించుకొన్నాడు. ఈ రోజులలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చే పిల్లలను చూసిన ధర్మవ్యాధుడు అలాగే ప్రవర్తిస్తాడేమో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చకుండా, అనాథాశ్రమాలలో దిక్కులేని వారిగా ఉండకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈ చూడండి, కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. జవాబు: ధర్మవ్యాధుడు. రండి కౌశిక మహర్షి, నమస్కారం. కౌశికుడు: ఒక పతివ్రత పంపగా వచ్చాను. నా పేరు కౌశికుడు అనే బ్రాహ్మణుడు. ధర్మవ్యాధుడు: ఇంట్లోకి రండి. వీరు నా తల్లిదండ్రులు. వీరే నాకు ప్రత్యక్ష దైవాలు. వీరికి పండ్లు, హారాలు, మంచి తిండి మొదలైనవి రోజు సమర్పిస్తాను. కౌశికుడు: బాగుంది. ధర్మాలు తెలుసుకునేందుకు వచ్చాను. ధర్మవ్యాధుడు: మీకు ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాలను సోదాహరణంగా చూపిస్తానన్నాను కదా. కౌశికుడు: మీ తల్లిదండ్రులకు మీరంటే చాలా ఇష్టం అనుకుంటాను. వారు మిమ్మల్ని చాలా పొగుడుతున్నారు. ధర్మవ్యాధుడు: వీరే మా తల్లిదండ్రులు. వీళ్ళ సేవ వలననే నేను జ్ఞానినయ్యాను. నాకు వీరు తప్ప వేరే దైవం తెలియదు. నేను భార్య బిడ్డలతో వీరిని సేవిస్తాను. కౌశికుడు: బాగుంది. మంచి పని చేస్తున్నావు. ధర్మవ్యాధుడు: తల్లిని, తండ్రిని, గురువును, అగ్నిని, దైవాన్ని సంతృప్తిపరచి ప్రసన్నులను చేసుకోవడం గృహస్థ ధర్మం. అటువంటి గృహస్థుడే ధర్మాత్ముడుగా చెప్పబడతాడు. కౌశికుడు: మీ పద్ధతి బాగుంది, నాకు నచ్చింది. ధర్మవ్యాధుడు: కానీ మీ పద్ధతి బాగోలేదు. మీరు నాకు నచ్చలేదు. కౌశికుడు: ఎందుకు? నేనేం తప్పు చేశాను? ధర్మవ్యాధుడు: వృద్ధులైన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని విడిచి వచ్చావు. అది తప్పు కాదా? కౌశికుడు: తప్పే అనుకో. ధర్మవ్యాధుడు: వారు నీ కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకొన్నారు. నీ చదువు, పుణ్యం వృధా. ఇంటికి వెళ్ళు, వారిని ఓదార్చు. కౌశికుడు: నేను ఇప్పుడే ఇంటికి వెళతాను, వారిని సేవిస్తాను. ఇది కౌశికుడు ధర్మవ్యాధుల సంభాషణ రూపంలో ఉన్న వృత్తాంతము, కథ. 2వ ప్రశ్న, విద్య, ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి, తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి. ఇంకొకసారి చూడండి ప్రశ్న. విద్య, ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి, తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి. జవాబు: అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు పెద్దలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు పెద్దలు అంటే పుత్రులు లేకపోతే గతులు అంటే దారులు, సద్గతులు ఉండవు అంటారు. అంటే సంతానం లేని వారికి ఉత్తమ గతులు ఉండవని అంటారు. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళను నేను, నా భర్త ఎంతో అపురూపంగా పెంచాం, బాగా చదివించాం. అదే తప్పేమో. అందుకే ఒకడు అమెరికాలోను, ఇంకొకడు ఆస్ట్రేలియాలోనూ స్థిరపడ్డారు. అప్పుడే 6 ఏళ్ళు అయ్యింది వాళ్ళు వెళ్ళిపోయి. కొత్తలో 2 రోజులకు ఒకసారి వీడియో కాల్ చేసేవారు. ఇప్పుడు ఖాళీ ఉంటే నెలకోసారి చేస్తున్నారు. వాళ్ళిద్దరూ
ఆ దేశాల వారిని పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. పెళ్ళిళ్ళకు మేం వెళ్ళలేదు. వాళ్లకు పిల్లలు కూడా పుట్టేశారు. మాకు మాత్రం ఏ అచ్చట ముచ్చట లేదు. 3 ఏళ్ల క్రితం వచ్చి నెల రోజులు ఉన్నారు. మా పల్లెటూరులో పొలాలు ఇళ్ళు అమ్మేసి ఆ దేశాలకు వచ్చేయమన్నారు. 60 ఏళ్ల నుండి ఉంటున్న ఈ పల్లెను వదలడానికి మాకు మనసు ఒప్పలేదు. మరి వచ్చే ఏడాదైనా వస్తారో రారో. అందరూ నన్ను పిల్లలున్న గొడ్రాళ్ళు అంటున్నారు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. ఒకవైపు పిల్లలను చూడాలని తపన, మరోవైపు ఈ సూటిపోటి మాటలు. సర్లే, నా సోదితో మీ సమయం వృధా చేశానేమో. మీరు మాత్రం డబ్బుకు ఆశపడి ఇతర దేశాలకు వెళ్ళిపోకండి. అమ్మను నాన్నను విడవకండి. కలిసి ఉంటే కలదు సుఖం. లేదా విద్య నిమిత్తము తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి అని ఉంది కదా, దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. విద్య నిమిత్తం దూరమైన బిడ్డ కోసం తల్లి పడే ఆవేదన. జవాబు: ముద్దుల మూటగట్టే నా బిడ్డను వాళ్ళ నాన్నగారు హాస్టల్లో వేసేశారు చదువు కోసం. 3 ఏళ్ళు అయినా లేనివాడికి క్రమశిక్షణ లేదట, చదువు రావడం లేదట. అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏమిటో ఈ చదువుల గోల, క్రమశిక్షణ గోల. ఎందుకు ఇంత హడావిడి? వాడు హాస్టల్కి వెళ్ళనని ఏడ్చిన ఏడుపు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. నా బుజ్జి కన్నా నన్ను విడిచి వెళ్ళాక ఒక్కరోజు అన్నం తినలేకపోయాను. ఒక్కరోజు కంటి నిండా నిద్రపోలేకపోయాను. అసలు చదువులని గోల పెట్టేసే వాళ్ళంతా ఏం చదివేశారట? అసలు వీళ్ళకుందా క్రమశిక్షణ? పిల్లలు బాగా చదువుకోండమ్మా, లేకపోతే మిమ్మల్ని కూడా హాస్టల్లో వేసేస్తారు. బాగా చదువుకుంటారు కదా. ఇవండి ప్రత్యక్ష దైవాలు పాఠం ప్రశ్న జవాబులు. పూర్తిగా చెప్పుకున్నాము కదా. ఈ యొక్క ప్రశ్న జవాబులన్నీ కూడా పూర్తిగా డిస్ప్లే పెడుతున్నాను, చూసి నోట్బుక్లో రాసుకోండి. తరువాత తరగతిలో 2వ పాఠం బతుకు గంప పాఠం ప్రశ్న జవాబులు చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.